కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కార్యాలయంలో కడప నియోజకవర్గం నుంచి కొత్తగా పదవులు పొందిన మహిళలకు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కువైట్ ఉపాధ్యక్షులు షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం చేశారు. ఎన్ఆర్ఐ షేక్ రహమతుల్లా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మహిళలను గౌరవించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. దానిలో భాగంగానే కడప నియోజకవర్గం నుంచి అటు జిల్లా పార్లమెంట్లో ఇటు నగరంలో పదవులు పొందిన తెలుగుదేశం పార్టీ మహిళలకు గౌరవంగా వారిని సత్కరించుకోవడం ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. తెలుగుదేశం పార్టీకి మహిళలే ఆయువు పట్టుని తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. నేను కడప పార్లమెంట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అస్మా ఖాన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి ఈ రహమతుల్లా అన్న వాళ్ళ ఆఫీస్లో పిలిపించి సన్మానం చేసినారు. వాళ్ళకి నేను థ్యాంక్ యూ అని చెప్తాను. నా తోడుండ నా సునీత, మా ఫ్రెండ్ సునీత, పార్వతి ఇద్దరికి కూడా సన్మానం చేసినారండి. మహిళలకి వాళ్ళు పిలిపించి వాళ్ళ ఆఫీస్లో రెస్పెక్ట్ చేసినారు. కానీ ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అంటే మహిళలు మన రెడ్డప్ప గారి మాదేవి అక్కగారికి మేము మనసు పూర్తిగా ధన్యవాదాలు అంటున్నామండి. ఈ మన వాసు అన్న, మన భూపేష్ అన్న, వీళ్ళ తరపున మేము కష్టపడిన దానికి మనకి వాళ్ళు ఒక ఫలితము అని ఒక పోస్ట్ వాళ్ళు మనకి రిలీజ్ చేసినారు. ఈ పోస్ట్కి మేము మా हमारे दिल से हम लोग काम करने की कोशिश करेंगे इंशाल्लाह. शुक्रिया. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కార్యాలయంలో మన కడప నియోజకవర్గానికి చెందిన మహిళా మనులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి పట్టుకొమ్మలుగా ఉండి పనిచేస్తున్నారో వాళ్ళను మా వంతు అభిమానంతో వాళ్లకు కడప నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీలో ప్రాధాన్యత ఇస్తూ జిల్లా కమిటీలో పదవులు రావడంతో వాళ్లకు మా వంతు అభిమానంతో సత్కరించాలని. ఎందుకు సత్కారం చేయాలంటే వీళ్ళు పార్టీ అధికారంలో ఉన్ని లేకపోని గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి మహిళల తరఫున నిలబడి ప్రతి సమస్యపై పోరాడుతూ వచ్చారు. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ వీళ్ళను గౌరవిస్తూ జిల్లా కమిటీలో స్థానం కల్పించింది. కాబట్టి మేము వీళ్ళని గౌరవించాలని ఇప్పుడు మా మురుగునాటి సునీత గారు కానివ్వండి, ఆమె పార్టీ అధికారం లేనప్పుడు కూడా పార్టీకి పనిచేసింది, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి పనిచేస్తుంది. ఆమెను జిల్లా కమిటీలో కార్యదర్శిగా నియమించడం జరిగింది. తర్వాత మన పార్వతి గారు ఉన్నారు, వాళ్ళ మామగారు 3 సార్లు కార్పొరేటరు మన చించోకు కొండాయిపల్లి డివిజన్కు. ఆయన 3 సార్లు ఎలా గెలవడం జరిగిందంటే 2 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ ఆయన అక్కడ గెలిచి అక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అటువంటి పార్వతి గారికి మన రిమ్స్ దాంట్లో డైరెక్టర్గా మరియు నగర మహిళా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. తర్వాత అస్మా ఖానం గారు, ఆమెది ఇంకా పెద్ద బాధ్యత. ఒక తెలుగుదేశం పార్టీకి ఒక గొంతుక స్పోక్ పర్సన్ అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా పార్టీని నిందించినా, పార్టీని ఏదన్నా దూషించినా, మాట్లాడినా ఆమె వెంటనే స్పందించి వాళ్ళు మాట్లాడే మాటలకు, ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు సమాధానం ఇచ్చే బాధ్యత ఆమెది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మహిళలను గౌరవించడంలో ఎప్పటికీ ముందుంటుందని తెలియజేయడానికి వీళ్ళు ఒక నిదర్శనం. వీళ్ళనే కాదు, చాలా మంది మహిళలు తెలుగుదేశం పార్టీ కోసం కడపలో నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. దాంట్లో వీళ్ళను ముందు వరుసలో పెట్టి ఫస్ట్ వీళ్లకు అధిష్టానం స్థానం కల్పించడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా చాలా మందికి పదవులు వస్తాయి ఈ విధంగా పనిచేస్తే అనడానికి వీళ్ళంతా ఒక నిదర్శనం. అస్మా ఖానం గారి గురించి చెప్పాలంటే ముస్లిం మహిళలు బయటికి రావడం చాలా తక్కువ. అటువంటిది ఒక రాజకీయ పార్టీలో వచ్చి ఆమె పనిచేస్తుందంటే ఆమెను కూడా మనం ఎంతో గౌరవించాలి. కాబట్టి మన సునీత గారు కానివ్వండి, పార్వతి గారు కానివ్వండి, వీళ్ళంతా పార్టీ కోసం వెనుముక్కల అధికారం లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి పోరాడిన మహిళలు ఎవరైనా ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళని నేను చెప్పి చాలా మంది ఉన్నారు, కానీ దాంట్లో ముందు వరుసలో ఉండి పనిచేసిన వీళ్ళు. కాబట్టి వీళ్ళను మా ఎన్ఆర్ఐ విభాగం తరఫు నుంచి పిలిచి నేను సత్కరించాలని అనుకున్నాను మహిళలను. కాబట్టి ఈరోజు నేను సత్కరించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు మురికినాటి సునీత. నాకు పార్లమెంట్లో సెక్రటరీ చేయడం జరిగింది. ఈరోజు కడప నగరంలో ఎన్ఆర్ఐ రహమతుల్లా అన్న గారు వాళ్ళ పార్టీ ఆఫీసులో పిలిచి నాకు సన్మానం చేయడం జరిగింది. నాతోటి 2 మహిళలకు చేయడం జరిగింది. ఆయనకి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ మా కష్టం గుర్తించి పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మేము మంచి పనులు చేసుకుంటూ పోయి ఇంకా ఎదుగుతామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. రహమతుల్లా అన్న గారికి, మాసాబడి శివ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పార్వతి, సిటీ ప్రెసిడెంట్ మహిళ. ఈరోజు కడప నియోజకవర్గంలోని మాసాపేట సర్కిల్లో ఎన్ఆర్ఐ రహమతుల్లా అన్న గారు మరియు మాసాపేట శివ అన్న గారు, రాఘవంకులు గారు, శేఖర్ అన్న గారు మరియు అంజన్న గారు వీళ్ళందరూ కలిసి మహిళలకి
పెద్ద ఎత్తున పదవులు రావడంతో వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి మేమంతా కష్టపడడం జరిగింది. మమ్మల్ని అందరినీ లేడీస్ ని అంటే ఆడవారిని గుర్తించి ఈ రోజు వాళ్ళకి పదవులు వచ్చాయి, మనం వాళ్ళని అభినందించాలని చెప్పి మరి సిటీ ప్రెసిడెంట్ గా ఇచ్చిన మహిళకి ఇచ్చిన నాకైతేనేమి జిల్లా కమిటీలో లబ్ధి పొందినటువంటి సునీతక్క గారిని, ఆస్మక్క గారిని కూడా మరి నాతోటి మహిళలందరికి కూడా ఈ రోజు సన్మానం చేయాలని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. మమ్మల్ని గుర్తించి మాకు ఈ సన్మానం చేసినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పార్టీ కోసం మరింతగా కష్టపడుతూ మా తోటి మహిళలందరినీ కలుపుకొని పోయి మాధవి మేడం గారికి అయితేనేమి, శ్రీనివాసరెడ్డి అన్న గారికి అయితేనేమి, మరియు భూపేశ్ అన్న గారికి వెనువెంటే ఉంటూ ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొంటూ మరింత పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.